కర్నూలు జిల్లా వెల్దుర్తి మండలంలో ఏపీ అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ 14వ రోజు సాష్టాంగ నమస్కారంతో కొనసాగిన సమ్మె. స్థానిక వెల్దుర్తి ఎంఆర్ఓ ఎన్డీఓ కార్యాలయం దగ్గర 14వ రోజు కొనసాగుతున్న క్రిస్మస్ పండుగ సందర్భంగా కేక్ కట్ చేసి సమాన పనికి సమాన వేతనం కోరికను తీర్చండి అని సాష్టాంగ నమస్కారం చేస్తూ ప్రభుత్వానికి విన్నపించుకోవడం జరిగింది. గౌరవనీయుల ముఖ్యమంత్రి గారు శ్రీ వైఎస్ఆర్ జగన్మోహన్ రెడ్డి గారు పాదయాత్ర సందర్భంగా ఇచ్చిన మాట నిలబెట్టుకుంటారని ఎంతో ఆశగా ఎదురు చూస్తున్న క్రిస్మస్ పండుగ సమ్మెలో పాల్గొనడం జరిగింది. అనుకోలేదు, ఇకనైనా మా మీద దయ ఉంచి మా సమస్యకు పరిష్కారం ఇస్తారని అంగన్వాడీ వర్కర్స్ సంధ్యారాణి భారతి ఆశిస్తున్నాం తెలపడం అయింది. ఈ కార్యక్రమంలో ఏపీ అంగన్వాడీ వర్కర్ కృష్ణగిరి వెల్దుర్తి ప్రాజెక్టు ప్రధాన కార్యదర్శి ఎస్ చాందిని, వరలక్ష్మి, భారతి, సాలమ్మ, రమణమ్మ, రేణుక, సురేఖ, పుష్పావతి మొదలగువారు. ఈ రోజు ఇక్కడ సమ్మె మేము చేయబట్టి 14 రోజులు అవుతుంది. గర్భిణీలు గాని బాలింతలు గాని చిన్నపిల్లలను వేసుకొని వచ్చి పొద్దుటి నుంచి సాయంత్రం వరకు ఇక్కడే ఉంటుండం. మేమేం అడిగాము, సీఎం గారిని మా కనీస వేతనం పెంచమని అడిగాము, మాకు గ్రాడ్యుటీ ఇవ్వమని అడిగాము. అంతేగాని ఇంకా ఏ కోరికలు మేము కోరడం లేదు. కనీసం సీఎం గారు 14 రోజులైనా ఏ మాట మాకు చెప్పడం లేదు. మాకు చాలా బాధగా ఉంది. అక్క చెల్లెమ్మలను అంటూనే సార్ గారు ఏమీ చెప్పడం లేదు. మా బాధ కొంచెం చూడండి సార్. మా కడుపు కాలడం వల్లనే ఈ రోజు మేము ఈ రోడ్డు ఎక్కినాం. దయ ఉంచి మీ అక్క చెల్లెమ్మలను మీరు కొంచెం చూడాలి సార్. మాకు కనీస వేతనం 26,000 లేకపోయినా తెలంగాణ కంటే 1000 రూపాయలు అదనంగా ఇస్తామని మీరు పాదయాత్రలో మీరే చెప్పారు. అదే అడుగుతున్నాం మేము. ఈ రోజు గొంతెమ్మ కోరికలు ఏమీ అడగడం లేదు. మీరు చేసే భోజనంలో 4వ వంతు భోజనమన్నా మీ అక్క చెల్లెమ్మలు తినాలంటే మీరు ఈ వేతనాలు పెంచాలి సార్. వెల్దుర్తి ప్రాజెక్టు కృష్ణగిరి మండలం తరపున మా అంగన్వాడీ అసోసియేషన్ తరపున నేను ఈరోజు మీకు నమస్కారములు చేసుకుంటూ మాట్లాడుతున్నాను సార్. మా కనీస వేతనం పెంచే వరకు మేము ఇలాగే పోరాడుతూ ఉంటాం సార్. వెల్దుర్తి మండలము వెల్దుర్తి ప్రాజెక్టు కర్నూలు డిస్టిక్ నుంచి మేము ఈరోజు 14వ రోజు సమ్మె చేస్తున్నాము. అంగన్వాడీ టీచర్స్ హెల్పర్స్ సార్, మేము జగన్మోహన్ రెడ్డి సార్కి నమస్కరించి చెప్పడం ఏమనగా, సార్ ఈరోజు 14వ రోజు అవుతుంది. ఈరోజు క్రిస్మస్ అనకుండా ఇలా మేము సమావేశమైనాం, ధర్నాకు పాల్గొంటున్నాము. సార్ మా మీద దయ ఉంచి రిక్వెస్ట్ అనుకోండి, ఏమన్నా అనుకోండి, దయ ఉంచి కనీసం మాకు కనీస వేతనం ఇచ్చి ఏదో ఒక మాట చెప్పేసేయండి సార్. మేము విధులలో చేరేస్తాము. ఈ 3 యాప్లు ఇంకా FRS యాప్, ఫ్రీ స్కూల్ యాక్టివిటీ యాప్ ప్రతి ఒక్కటి చేయలేక చచ్చిపోతున్నాం సార్. అసలు నైట్ అయితే సెల్లులు తీసుకొని రాత్రి 11, 12 వరకు కూడా సెల్లులో వర్క్ చేస్తున్నాం సార్. ఇంత వర్క్ చేస్తున్నా కూడా ఎవరు మా మీద కనికరించట్లేదు సార్. ప్రతి ఒక్కరు వెల్వేట్ చేస్తున్నారు సార్ మమ్మల్ని. అంగన్వాడీ టీచర్స్ కి ఎక్కువ అవి ఇవి తిని రోడ్ల మీదకి వస్తున్నారని. ఏమి ఎక్కువ కాలేదు సార్. మీరు ఇచ్చిన రైస్, దాల్, ఆయిల్ గర్భవతులు బాలింతలకు పంచడానికే వాళ్ళకి వస్తున్నాయి సార్. మా మీద మేము ఇంత వర్క్ చేస్తున్నాం, మమ్మల్ని ఎందుకు గుర్తించట్లేదు సార్ మీరు? 14 రోజు సమ్మైనా కూడా కనీసం మీడియా ముందుకు వచ్చి ఒక్కరోజు మాట్లాడిన రోజు లేదు సార్. బొత్స సత్యనారాయణ సార్ 3 నెలల తర్వాత చెప్తాను అంటున్నాడు. 3 నెలల తర్వాత మేము ఉంటామో ఎవరు ఉంటారో కూడా తెలియదు సార్. కనీసం ఈ జనవరి 1 కన్నా మా మీద దయ ఉంచి కనీస వేతనం అమలు చేయాలని కోరుకుంటున్నాం సార్. ఆంధ్రప్రదేశ్ లో రాష్ట్ర వ్యాప్తంగా 14వ రోజు సమ్మె అంగన్వాడీలది ఇలాగే కొనసాగుతుంది. కానీ ముఖ్యమంత్రి గారు ఎటువంటి స్పందన లేకుండా కామ్గా ఉన్నారు. మీ ఎన్ని రోజులు మమ్మల్ని ఆంధ్రప్రదేశ్ లో ఉన్న అంగన్వాడీ మహిళలందరినీ మీరు ఇలా మా సహనాన్ని పరీక్షిస్తారో మేము అంతకు మించి రోజు రోజుకి మేము ఇంకా కసితో మేము సమ్మెలో పాల్గొంటున్నాము. ఏదో నీరసించి వాళ్ళకి విరక్తి వచ్చేసి ఇంకా ఇలాగే కూర్చొని ఏదో ఒక రోజు వాళ్ళు సమ్మె విరమించుకొని వెళ్ళిపోతారని అనుకుంటున్నారు. అది తప్పు ఆలోచన. మీరు ఇప్పటికైనా ఈ రోజు క్రిస్మస్ పండగ అని కూడా చాలా మంది క్రిస్టియన్స్ వచ్చి ఇక్కడ వాళ్ళు పండగ మానేసుకొని వచ్చి సమ్మెలో కూర్చొని సమ్మెలో పాల్గొంటున్నారు. ఏ రోజైతే మీరు నిజంగా మీరు అంగన్వాడీలకి తెలంగాణ కన్నా 1000 రూపాయల వేతనాలు ప్రకటిస్తారో, గ్రాడ్యుటీ అమలు చేస్తారో ఆ రోజే నిజమైన క్రిస్మస్ పండగ మేము నూతన సంవత్సరం జరుపుకుంటామని కోరుకుంటున్నాము. ఇప్పటికైనా ముఖ్యమంత్రి గారు దయ ఉంచి అంగన్వాడీలని ఇబ్బంది పెట్టే ప్రయత్నాలు మానేసి మా మహిళల్ని కూడా ఒక మానవత్వం ఉంది, వీళ్ళు ఎన్ని ఇబ్బందులు పడుతున్నారో, ఎటువంటి సమస్యలు ఎదుర్కొంటున్నారో మీరు కొంచెం గుర్తించి మీరు వీలైనంత త్వరలో మాకి ఈ తెలంగాణ కన్నా 1000 రూపాయలు ఎక్కువ ఇచ్చే మాటనే కాదు, ఖచ్చితంగా మీరు
అమలు చేయాలి. అమలు చేసే వరకు రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి జిల్లాలో ప్రతి మండలాల్లో ఈ సమ్మె ఇలాగే కొనసాగుతుందని మేము డిమాండ్ చేస్తున్నాం.